ఇప్పుడు 1వ తారీఖు నాడు జీతం పడకుంటే ఎంత కింది మీదైతారు. గంట గంటకు నిమిషానికి చూసుకుంటారు పడ్డదా లేదా అని. అదే రాత్రైందా కూడా పడకుంటే ఏం దొయ్యది. తెల్లారితే పాలోడు, పేపరోడు, కరెంటు బిల్లు, ఉప్పులు, పప్పులు, ఇంట్లో సరుకులు సగలం కొనాలని ఒకటే టెన్షన్ కాదు. అయితే మరి ఈ అన్నకు అసొంటి టెన్షన్లు ఏం లేకపోయిండొచ్చు మరి. తెల్లంగి, నెత్తికి టోపీ, మెడల కీసిపిట్ట, చేతుల లాటి. ట్రాఫిక్ లో కొలువు చేసేటికి కాకను చూసి ట్రాఫిక్ పోలీసు గిట్టనేమో అనుకునేళ్ళు. చేసేటిది పోలీసు డ్యూటీనే గాని ఆయన పోలీసు కాదు, మళ్ళా ఉత్తుత్త పోలీసు. జీతం తీసుకోకుండానే పోలీసు కొలువు చేస్తున్నాడు ఢిల్లీ సడకుల మీద. పేరు గంగారాం, ఓ 72 ఏళ్లది అనుకుంటాడు. కొన్ని ఏళ్ల కింద ఢిల్లీలున్న సీలంపూర్ సడకుల టక్కరై ఆయన ఒక్కగానొక్క కొడుకు జీవిడిచిండట. ఆ రందిలో ఇంటి ఆమె కూడా కాలం చేసిందట. అప్పటి సంది ఇప్పటి వరకు ఆయన కొడుకోతిగానే ఇంకెవ్వరు టక్కర్లై పానాలు పోగొట్టుకోవద్దని ఇగో గిట్ల పోలీస్ అవతారం ఎత్తిండు అన్నట్టు. గమ్మత్ ఏందంటే అటుగా ఓ 32 ఏళ్ల సందికి ఇట్లా ట్రాఫిక్ లో కొలువు చేస్తుండట. కానీ ఇప్పటి వరకు పావులంటే పావుల కూడా జీతం తీసుకున్నదే లేదట. మరి మళ్ళాటు పక్క పోయింటే వండుకుంటూ వచ్చి ట్రాఫిక్ లో డ్యూటీ చేస్తుండేమో అనుకునేళ్ళు. ఏం తక్కువ ఓ 20 కిలోమీటర్లకేంచి వస్తుండట. దినం 12 గంటలకు మీదనే రోడ్ల మీద కొలువు చేస్తుండట. ఇప్పటికే సోషల్ మీడియాలో మస్తు మాటలు వైరల్ అయిందట కూడా కాక పనితనం. చాలా మాటల పోలీస్ పెద్ద సార్లు సన్మానాలు కూడా చేసిరట. మళ్ళా అట్టి ఇప్పుడు మల్లోపాలి కాక కొలువు ముచ్చట ట్రాఫిక్ లకి ఎక్కిందన్నట్టు. సన్మానాలు చేసిన సార్లు 32 ఏళ్ల సంది పుక్కట్లనే కొలువు చేపించుకోకుంటే ఎంతో కొంత జీతం ఇస్తే కాకపోయిందా అనుకుంటురికి ముచ్చటకైన ఢిల్లీ పబ్లిక్. ఏమో తీయాలి, మనకెందుకు ఆడెట్టున్నదో ఏమో మరి పరిస్థితి. గాని పైసా పైకం తీసుకోకుండా కొలువు చేస్తుండే కాకను తారీఫ్ చేయాల్సిందే కదా. ఏమంటారు?